మన లాస్ట్ వీడియోలో హిందూ పురాణాల ప్రకారం యుగాలను డిఫైన్ చేసాం అండ్ ఇంతే కాకుండా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ద్వారా వాటిని ప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేసాం. అండ్ లాస్ట్ లో మనకు మహాభారతం మరియు రామాయణం మధ్య కేవలం 2000 సంవత్సరాల డిఫరెన్స్ మాత్రమే కనిపించింది. ఈ వీడియోలో కలియుగం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది దీని గురించి తెలుసుకుందాం. కలియుగం ఇప్పటికి ఆరంభమై 5119 ఏళ్ళు దాటింది. ఆ కాలాన్ని చీకటి యుగం అంటారు. మనుషులు ఒకరికొకరు ఘోరమైన విషయాలు చేసుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ ఇది కలియుగం అంటున్నారు. They were called the dark ages because human beings did terrible things to each other. They're still talking this is Kali Yuga because Krishna said it's Kali Yuga. తర్వాతి అడుగులు ఎలా నిర్మిస్తాం లేదా తర్వాతి తరం ఎలా జీవించాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. అసలు ఈ కలియుగం అనేది స్టార్ట్ ఎప్పుడు అయింది? దీనికి 2 డేట్స్ చాలా చెప్పబడుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 18 ఫిబ్రవరి 3102 బీసీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2 నవంబర్ 5161 బీసీ. ఫస్ట్ డేట్ అనేది దాదాపు అందరూ ఒప్పుకున్నారు అండ్ దీని రిఫరెన్స్ వచ్చేసి ఆర్యభట్టీయం. సెకండ్ డేట్ ని నీలేష్ నీలకాంతోక్ గారు మహాభారతంలోని చాలా ప్రమాణాలను కంబైన్ చేసి అప్పట్లో గ్రహాల పొజిషన్స్ మరియు ఆస్ట్రోనామీ సహాయంతో ఈ డేట్ ని చెప్పడం జరిగింది. సో ఈ 2 డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ వచ్చేసి ఫేమస్ ఆస్ట్రోనామర్ అండ్ మ్యాథమెటిషియన్ అయిన ఆర్యభట్టుడు రచించిన ఆర్యభట్టీయం ఆధారంగా చెప్పబడుతుంది. ఆర్యభట్టుడు అందులో రాసిన దాని ప్రకారం 3 యుగాలు అయిపోయి చతుర్థ యుగం అంటే 4వ యుగం ప్రారంభమై 3600 సంవత్సరాలు గడిచిన తర్వాత తన వయస్సు వచ్చేసి 23 సంవత్సరాలు అని చెప్పారు. అంటే దీని అర్థం ఆర్యభట్టీయం రాసేటప్పుడు తన వయస్సు 23 సంవత్సరాలు. సో సింప్లీ దీని ఆధారంగా మన పూర్వీకులు కలియుగం యొక్క డేట్ ని కాదు ఆర్యభట్టుని జన్మతేదీని కనుగొన్నారు. కలియుగం డేట్ 3102 బీసీ అని అజ్యూమ్ చేసుకొని 3600 సంవత్సరాలు గడిచాయి కాబట్టి అందులో నుండి 3600 సంవత్సరాలు తీసి అందులో ఆర్యభట్టుని 23 సంవత్సరాలు యాడ్ చేసి 499 ఏడీలో ఆర్యభట్టీయం రాయబడిందని కన్ఫర్మ్ చేశారు. అండ్ దీని ప్రకారమే ఆర్యభట్టుడు 476 ఏడీలో పుట్టారు అని కూడా స్పెసిఫై చేశారు. సో సింప్లీ మనం చేసింది ఏంటంటే ఒక డేట్ని అజ్యూమ్ చేసుకొని దాన్ని ప్రూవ్ చేసాం. ఒకవేళ ఆర్యభట్టుని రియల్ బర్త్ డేట్ మనకు తెలుసుంటే దానికి 3600 సంవత్సరాలు యాడ్ చేస్తే డైరెక్ట్గా మనకు కలియుగం యొక్క డేట్ అనేది తెలిసేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్యభట్టుని రియల్ బర్త్ డేట్ ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు సెకండ్ డేట్ దగ్గరికి వస్తే దీన్ని నీలేష్ నీలకాంతోక్ గారు ప్రపోజ్ చేశారు. వారు మహాభారతం అండ్ రామాయణంపై రీసెర్చ్ చేసి అందులో ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ ఆధారంగా రామాయణం అనేది క్రీస్తు పూర్వం 12209 సంవత్సరాల కింద జరిగిందని చెప్పారు అండ్ మహాభారతం అనేది క్రీస్తు పూర్వం 5561 సంవత్సరాల కింద జరిగిందని చెప్పారు. నీలేష్ గారి ప్రకారం ఒకవేళ మనం కలియుగం డేట్ ని క్యాల్కులేట్ చేస్తున్నామంటే మహాభారతాన్ని ఇంక్లూడ్ చేయకుండా ఈ పని చేయలేము. ఎందుకంటే మహాభారతంలోనే యుగాల గురించి అత్యధిక చర్చ మనకు కనిపిస్తుంది. మన పురాణాలన్నిటికంటే యుగాల గురించి ఎక్కువ చర్చ మహాభారతంలోనే ఉంటుంది. అండ్ మనం ఆర్యభట్టీయం ఆధారంగా కలియుగం డేట్ని క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు అందులో మహాభారతాన్ని ఇంక్లూడ్ చేయనేలేదు. అండ్ నీలేష్ గారి ప్రకారం ఇది కరెక్ట్ కాదు. మొదటిగా వారు మహాభారతం యొక్క డేట్ని స్పెసిఫై చేశారు. మహాభారతంలోని కొన్ని ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ గురించి మనకి తెలుసు. లైక్ యుద్ధం అనేది కార్తీక అమావాస్య రోజు జరిగింది అండ్ యుద్ధం 18 రోజులు జరిగింది కాబట్టి యుద్ధం అనేది మార్గశిర మాసంలో ముగిసింది. ఇంతేకాకుండా యుద్ధం 10వ రోజు భీష్ముడు చనిపోతాడు కానీ తన దేహాన్ని సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత త్యజిస్తాడు. అండ్ ఇదంతా ఇన్ఫర్మేషన్ పై డీప్ రీసెర్చ్ చేసి మహాభారతం అనేది 16 అక్టోబర్ 5161 బీసీ రోజు జరిగిందని వారు చెప్పారు. అండ్ 2 నవంబర్ 5161 బీసీ రోజు కలియుగం స్టార్ట్ అయిందని కూడా చెప్పారు. ఎందుకంటే యుద్ధం 18 రోజులు జరిగింది కాబట్టి ఆ 18 రోజులు అయిపోగానే వెంటనే కలియుగం స్టార్ట్ అయింది. సో నీలేష్ గారి ప్రకారం మహాభారత యుద్ధం ముగియగానే వెంటనే కలియుగం అనేది స్టార్ట్ అయింది. ఇంతేకాకుండా జీవన్ రాయ్ గారు చేసిన రీసెర్చ్ కూడా వీరికి సపోర్ట్ చేస్తుంది. జీవన్ రాయ్ గారు చెప్పింది ఏంటంటే యుద్ధం మొదలయ్యే కంటే ముందు 3 పర్వాలలో యుగాల గురించి చాలా చర్చ కనిపిస్తుంది కానీ యుద్ధం ముగియగానే యుగం అనే వర్డ్ తక్కువ యూజ్ కావడం జరిగింది. సో దీని అర్థం 18 రోజులు ముగియగానే వెంటనే కలియుగం అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఇద్దరు రీసెర్చర్స్ ప్రకారం కలియుగం అనేది 2 నవంబర్ 5161 బీసీ రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ముందు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. మనం చూసింది ఏంటంటే రామాయణం మరియు మహాభారతం మధ్య
కేవలం 2000 సంవత్సరాల డిఫరెన్స్ మాత్రమే ఉంది. అండ్ రామాయణం అనేది త్రేతాయుగంలో జరిగింది మరియు మహాభారతం ద్వాపరయుగ అంతంలో జరిగింది. త్రేతాయుగం మరియు ద్వాపరయుగం యొక్క లక్షల కాల వ్యవధి మనం కన్సిడర్ చేస్తే ఈ 2000 సంవత్సరాల డిఫరెన్స్ అనేది సాధ్యం కాదు. బట్ మన పురాణాలలో ఈ లక్షల కాల వ్యవధి అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఒకవేళ ఈ దివ్య వర్షాలను నార్మల్ హ్యూమన్ ఇయర్స్ తో కంపేర్ చేసినా కానీ కలియుగం యొక్క కాల వ్యవధి 1200 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 1200 సంవత్సరాలు అయితే ఎప్పుడో గడిచిపోయాయి. మరి మళ్ళీ మనం కలియుగంలో ఎలా జీవిస్తున్నాం? మన గ్రంథాల్లో ఒక యుగ సైకిల్ అనేది 43,20,000 సంవత్సరాలు అని ఉంటుంది. మన గ్రంథాల ప్రకారం ఒక యుగ సైకిల్ వచ్చేసి 12,000 దివ్య వర్షాలు. అండ్ ఎప్పుడైతే మనం దీనికి ఇంటూ 360 చేస్తామో అప్పుడు మనకు ఈ టైం లైన్ అనేది వస్తుంది. దేవుళ్ళకి ఒక కంప్లీట్ రోజు మనుషులకు ఒక సంవత్సరంతో సమానం. అందుకే ఈ 360తో ఇంటూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదా, బట్ మనం మల్టిప్లై చేసేటప్పుడు 360 రోజులు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఇలా ఎందుకు? యాజ్ పర్ మన హిందూ ట్రెడిషన్ ఒక సంవత్సరంలో 360 రోజులు మాత్రమే ఉంటాయి. మనం ఇప్పుడు ఫాలో అవుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్కి మరియు మన హిందూ క్యాలెండర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం యుగాలని హిందూ పురాణాల ప్రకారం ప్రూఫ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇంటూ 360 అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ హిందూ ట్రెడిషన్ ప్రకారం ఒక సంవత్సరానికి 360 రోజులు కాబట్టి దేవుళ్ళకి ఒక రోజు మనుషులకు ఒక సంవత్సరంతో సమానం కాబట్టి ఈ ఇంటూ 360 అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే యుగాల టైం లైన్కు 360తో మల్టిప్లై చేస్తామో అప్పుడు మాత్రమే ఈ లక్షల కాల వ్యవధి అనేది కనిపిస్తుంది. బట్ యాజ్ పర్ నేను రీసెర్చ్ చేసినంత వరకు దేవుళ్ళకి ఒక్క రోజు మనుషులకు ఒక సంవత్సరంతో సమానమని ఎక్కడ కూడా స్పెసిఫై చేసి లేదు. ఇక ఈ 360 అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇస్తున్నా. రీసెర్చ్ చేసే సమయంలో నేను పురాణాలన్నింటినీ చదవలేదు. 18 పురాణాలను షార్ట్ టైంలో చదవడం సాధ్యం కాదు. దీనికోసం చాలా టైం కావాలి. ఈ రీసెర్చ్ నేను ఇంటర్నెట్ ద్వారా చేయడం జరిగింది. అండ్ నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ రిఫరెన్స్ అనేది నాకు దొరకలేదు. సో సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ దీని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసుంటే ప్లీజ్ కింద కామెంట్లో చెప్పండి. బట్ నాకు దొరికిన ఒక రీజన్ ఏంటంటే అప్పట్లో క్రిస్టియానిటీ వేగంగా పెరుగుతుందని మన కవులు యాడ్ చేసిన ఎక్స్ట్రా టర్మ్ని ఈ 360 అనే కాన్సెప్ట్. మన 4 యుగాల టైం లైన్ని ఇంటూ 360తో మల్టిప్లై చేస్తే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. అండ్ దీన్ని ఒక మహాయుగం అని కూడా పిలుస్తారు. మన హిందూ ఆస్ట్రాలజీలో ఈ నంబర్కి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ ఇంటూ 360 అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఇప్పుడు మనం యుగాల టైం లైన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ప్రూఫ్స్ లేని ఈ లక్షల కాల వ్యవధిని కన్సిడర్ చేయడం లేదు. సో ఇప్పుడు మన ముందు ఉన్నది ఓన్లీ 1000 year కాల వ్యవధి మాత్రమే. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోతున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఒక థియరీ కూడా ఉంది. ద గ్రేట్ యోగి అయిన యుక్తేశ్వర్ గారు దీని గురించి తన బుక్లో రాశారు. శ్రీ యుక్తేశ్వర్ గారి ప్రకారం ఒక యుగ సైకిల్ అనేది 24,000 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇప్పటి వరకు మనం చేసిన రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తంని కంబైన్ చేసి మనం ఏ యుగంలో ఉన్నాం అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు పార్ట్ 1 చూడని వారు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూసిన వారు ఫైనల్ కంక్లూజన్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూడు చేయండి. అండ్ లాస్ట్ లైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.